అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ధనస్సు రాశి వారు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆగస్టు 3 నుండి 6వ తేదీ వరకు మీ జీవితంలో జరిగే ఒక సంఘటన మీ భవిష్యత్ దిశని మార్చే అవకాశం ఉందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఒక చిన్న పొరపాటు చేస్తే మీ చేతుల్లోకి వచ్చిన అదృష్టం కూడా జారిపోయే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక వార్త లేదా ఒక పరిచయం సాధారణంగా కనిపించిన దాని ప్రభావం మాత్రం చాలా పెద్దదిగా ఉండవచ్చు. ఈ 4 రోజుల గ్రహస్థితి మీకు ఏ సంకేతాలు ఇస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అవకాశం మీ జీవితాన్ని మార్చబోతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు ఆగస్టు 3 నుండి 6వ తేదీ వరకు జరిగే ఒక సంఘటన మీ జీవితంలో ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న మార్పుకు కారణం కావచ్చు. కానీ ఈ 4 రోజుల్లో ఒక చిన్న తప్పు చేస్తే మీ చేతుల్లోకి వచ్చిన అదృష్టం కూడా జారిపోయే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మార్పుకు కారణం ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా మీరు ఊహించని ఒక వార్త కావచ్చు. అందుకే ఈ జాతకాన్ని పూర్తిగా వినండి. చివర్లో చెప్పే సూచన మీకు అత్యంత కీలకం కావచ్చు. ఆగస్టు 3, 4, 5, 6 తేదీల్లో గురుగ్రహ అనుగ్రహం మీ రాశిపై శుభ ప్రభావాన్ని చూపుతుండగా శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. బుధుడు ప్రభావం వల్ల మీకు వచ్చే సమాచారం చాలా విలువైందిగా మారే అవకాశం ఉంది. శుక్రుడు కుటుంబ సంబంధాల్లో సానుకూలతను తీసుకొస్తున్నప్పటికీ కుజుడి ప్రభావం వల్ల కోపం లేదా తొందరపాటు నిర్ణయాలను పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ 4 రోజుల గ్రహస్థితి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. మీ జీవితంలో ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీ కష్టానికి గుర్తింపు రాలేదని భావించిన వారు ఈ కాలంలో పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతున్నాయని గమనిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత అధికారుల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అయితే ప్రతి అవకాశం మొదట చిన్నదిగా కనిపిస్తుంది. దానిని నిర్లక్ష్యం చేస్తే తర్వాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంది. ఇంటి వాతావరణంలో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. ఇంతకాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. ఆ సంభాషణ సాధారణంగా మొదలైన తర్వాత అది మీ జీవితంలో ముఖ్యమైన మలుపుగా మారే సూచనలు ఉన్నాయి. అదే సమయంలో మీ విజయాన్ని చూసి అసూయపడే ఒక వ్యక్తి కూడా మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని అందరితోనూ పంచుకోవడం కంటే కొంత గోప్యత పాటించడం ఈ సమయంలో చాలా అవసరం. ఈ 4 రోజుల్లో మీకు మేలు చేస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆగస్టు 4 లేదా 5 తేదీల్లో మీకు వచ్చే ఒక సమాచారం లేదా ఒక నిర్ణయం రాబోయే నెలల దిశలను మార్చే అవకాశం ఉందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఆ సంఘటన ఏమిటి? అది దానికి సంబంధించిందా, ఉద్యోగానికి సంబంధించిందా, లేక ప్రేమ కుటుంబ జీవితానికా? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా కానీ స్పష్టమైన మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కొందరికి కనిపిస్తే మరికొందరికి కొత్త ఆదాయ మార్గం గురించి శుభవార్త వినిపించవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి ఆఫర్ను వెంటనే నమ్మకండి. ముఖ్యంగా ఆగస్టు 4, 5 తేదీల్లో ఎవరో చెప్పిన మాటలకు పూర్తిగా విశ్వసించి డబ్బు పెట్టుబడి పెట్టడం లేదా అప్పు ఇవ్వడం మంచిది కాదు. శని ప్రభావం వల్ల ఒక చిన్న నిర్లక్ష్యం తర్వాత పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఇది తమ ప్రతిభను నిరూపించుకునే సమయం. మీ పనితీరు ఉన్నత అధికారుల దృష్టిలో పడుతుంది. ఇంతకాలం మీకు రావాల్సిన ప్రశంస ఆలస్యమైన ఇప్పుడు మీ వైపు వస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి సమాచారం అందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త పరిచయాలను తేలిగ్గా తీసుకోకండి. వాటిలో ఒక పరిచయం భవిష్యత్తులో మంచి లాభాలకు కారణమయ్యే అవకాశం ఉంది. కానీ ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా చదివి ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళండి. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కూడా ఈ 4 రోజులు ఆసక్తికరంగా ఉంటాయి. మీ మనసులో ఉన్న మాటలను చెప్పాలా వద్దా అనే సందేహం ఉంటే తొందరపడకుండా సరైన సమయాన్ని ఎంచుకోవడం మంచిది. ఇప్పటికే చిన్న చిన్న అపార్థాల వల్ల దూరమైన వారి మధ్య మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుంచి ఊహించని సహాయం లభిస్తుంది. పెద్దల వారి ఆశీర్వాదం ఈ కాలంలో మీకు అదృష్ట ద్వారాలను తెరవగలదు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ విజయాన్ని చూసి సంతోషపడదు. మీ ప్రణాళికలను తీసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి
ఉండే అవకాశం ఉంది. అందుకే మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను అందరితోనూ పంచుకోవద్దు. ఈ చిన్న జాగ్రత్త పెద్ద సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఆశ్చర్యకరంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మొదట ఆ పరిచయం సాధారణంగా అనిపించిన తర్వాత అది మీ జీవితంలో కీలకమైన మార్పుకు కారణం కావచ్చు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మీ జీవితంలోకి వస్తారు? ఆ పరిచయం మీ అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల గ్రహస్థితిని గమనిస్తే మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి లేదా ఆ అవకాశం యాదృచ్ఛికంగా వచ్చినట్లు అనిపించినా దాని వెనక ఒక కారణం ఉంటుందని తెలుస్తుంది. గతంలో మీకు దూరమైన ఒక పరిచయం మళ్ళీ కలవచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి ద్వారా మీ జీవితాన్ని కొత్త దారి కనిపించవచ్చు. మొదటి చూపులోనే ఆ వ్యక్తి సాధారణంగానే అనిపిస్తారు, కానీ కొద్ది రోజులు అయ్యేసరికి వారి వల్ల మీ ఆలోచనలు, నిర్ణయాలు, అవకాశాలు మారడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో కొత్త పరిచయాలను తేలిగ్గా తీసుకోకుండా వారి మాటలను ప్రశాంతంగా గమనించడం మంచిది. విద్యార్థులకు ఇది ఏకాగ్రత పెంచుకోవాల్సిన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూల సమాచారం వచ్చే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ఫైల్, ఒక అప్లికేషన్ లేదా ఒక అనుమతి మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. మీరు వదిలేశామని అనుకున్న పని మళ్ళీ మీ చేతుల్లోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పరంగా పెద్ద ఇబ్బందులు కనిపించకపోయినా నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి లేదా శారీరక అలసటను నిర్లక్ష్యం చేయకండి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ఈ 4 రోజుల్లో చాలా అవసరం. శరీరానికి విశ్రాంతి ఇస్తే మనసు కూడా సరైన నిర్ణయాలు తీసుకోగలదు. వాహనం నడిపేటప్పుడు తొందరపడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ కాలంలో ఆధ్యాత్మికంగా కూడా మీలో మార్పు కనిపిస్తుంది. ఒక దేవాలయ దర్శనం, పెద్దల ఆశీర్వాదం లేదా చిన్న దానం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల మీరు చేసిన మంచి పనికి ఊహించని రూపంలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎన్నాళ్లుగానో ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూసిన పరిస్థితి ఇప్పుడు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. అయితే ఈ జాతకంలో అత్యంత ముఖ్యమైన విషయం ఇంకా మిగిలే ఉంది. ఆగస్టు 6వ తేదీ ఎందుకు ప్రత్యేకత? ఆ రోజు ఏ పని చేస్తే అదృష్టం పెరుగుతుంది, ఏ పని మాత్రం అస్సలు చేయకూడదు, అలాగే ఈ 4 రోజుల్లో చివరిలో మీకు చేయాల్సిన చిన్న పరిహారం ఏంటి? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల ప్రయాణానికి చివరిగా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆగస్టు 6వ తేదీ ధనుస్సు రాశి వారికి ఒక నిర్ణయాత్మక రోజుగా మారే అవకాశం ఉంది. ఆ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం, చేసే ఒక పని లేదా వదిలే ఒక అవకాశం రాబోయే వారాలపై ప్రభావం చూపించవచ్చు. అందుకే ఆవేశంలో కాదు, ఆలోచించి ముందుకు వెళ్ళటం. గ్రహస్థితి మీకు అవకాశాలను ఇస్తుంది, కానీ వాటిని సద్వినియోగం చేసేది మీ నిర్ణయాలే. ఈ 4 రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అదే సమయంలో అహంకారం లేదా తొందరపాటు మీకు శత్రువులుగా మార్చవచ్చు. వినయం, సహనం, సమయస్ఫూర్తి మీకు విజయాన్ని దగ్గర చేస్తాయి. గతంలో మిమ్మల్ని నిరాశపరిచిన పరిస్థితులు ఇప్పుడు నెమ్మదిగా మారుతున్నాయని మీరు స్వయంగా గమనించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చులపై నియంత్రణ ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయి. అవసరం లేని వాగ్వాదాలకు వెళ్ళకండి. ఎవరికైనా హామీ ఇవ్వాల్సి వస్తే పూర్తిగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఇవ్వండి. కొత్త పెట్టుబడులు లేదా ముఖ్యమైన ఒప్పందాలు చేసేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న జాగ్రత్త పెద్ద సమస్యలను తప్పించగలదు. ఈ 4 రోజుల్లో గురుగ్రహ కటాక్షం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరించడం, ఓం భ్రూం బృహస్పతే నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం, పసుపు రంగు పండ్లు లేదా శనగలను అవసరమైన వారికి దానం చేయటం ఆధ్యాత్మికంగా శుభ ఫలితాలను కలిగిస్తుందని జ్యోతిష సంప్రదాయం చెబుతుంది. మొత్తంగా చూస్తే ఆగస్టు 3, 4, 5, 6 తేదీలు ధనుస్సు రాశి వారికి పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకువచ్చే కాలంగా కనిపిస్తుంది. ఓపికతో, వివేకంతో, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభ మార్పుకు బాటలు పడే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాల కోసం ప్రతిరోజు తెలుసుకోవాలని మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభమస్తు.
ధనుస్సు రాశి వారు ఈ వీడియో ముగించే ముందు చివరిగా మరోసారి గుర్తుంచుకోండి. మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం మాత్రమే ఖచ్చితమైనది. నేను చెప్పిన రాశి ఫలితం ధనుస్సు రాశి వారికి ఈ తేదీల్లో ఉన్న గ్రహస్థితులు, గోచార ప్రభావాలు, సాధారణ కర్మ ఫలితాల ఆధారంగా చెప్పబడింది. మీ అదృష్టం మీ జన్మ జాతకంలోని యోగాలు ఈ గోచారంతో అనుకూలంగా ఉంటే ఈ ఫలితాల్లో చాలా వరకు మీ జీవితంలో ప్రతిఫలించే అవకాశం ఉంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. కాబట్టి భయపడకుండా, అహంకారం లేకుండా, దైవంపై విశ్వాసంతో, మీ కర్మపై నమ్మకంతో ముందుకు సాగండి. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్ష కావచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం కావచ్చు. ఆ అవకాశాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభం కలగాలి. నమస్కారం.